హాయ్ అండి. పుదీనా చట్నీ ఎలా ఒకసారి చేయండి. టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఓ పాత్ర పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనాని సిమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పుదీనా అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాని మిక్సీ జార్లో వేసుకొని అదే పాత్రలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఒక పావు స్పూన్ 6-7 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయిపోతుంది. వెంటనే ఈ విధంగా ఫ్రై అవ్వగలని తీసేసి మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 2 టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లోనే. ఈ విధంగా టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి పుదీనాలో 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చల్లారి పెట్టుకున్న టమాటా మిశ్రమం అంతా కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్ కాకుండా ఈ చట్నీ కావాలంటే మీరు తాలింపు పెట్టుకోవచ్చు. ఈ చట్నీ టిఫిన్లోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుంది.